ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పవిత్ర పల్లెటూరమ్మ. ఈరోజు అయితే సండే, టైం అయితే 8:30 అవుతుంది. మా అక్క బట్టలు ఆరేయడానికి వచ్చింది. అక్కడ బట్టలు వాష్ చేసి ఆరేస్తుంది. ఇదైతే 5th ఫ్లోరు. అక్కడ నిలుచుకున్న అమ్మాయి హిందీ అమ్మాయి. ఇద్దరు ఆ పిల్లకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, కానీ ఇద్దరం మంచి కన్వర్జేషన్ చేసుకుంటాము మేము. పిల్లే అక్కడ కనిపిస్తుంది. ఆ పిల్ల వెళ్ళిపోతుంది. ఆ పిల్ల చూడండి, వీడియో తీస్తానంటే వెళ్ళిపోతుంది. ఓయ్ ఇది రావో, ఓయ్ ఇది రావో. చూడండి, పిల్ల వీడియో తీయకోకుండా పైకి వస్తుంది, వీడియో తీస్తే కిందికి వెళ్ళిపోతుంది. చూడండి, ఆ పిల్ల వీడియో తీస్తే వెళ్ళిపోతుంది. ఓయ్ ఇది రావో, ఇది రావో, ఇంత దేకో. చూడండి, పిల్ల 4-5 టైమ్స్ వచ్చిపోతుంది వీడియోకి రమ్మంటే. చూడు ఇట్లా, ఇద్దరు దేకో దేకో దేకో, ఇద్దరు దేకో. ఏం ಮಾಡಿದ್ದೀರಾ? మా అక్క 8 కేళ్ళకి బట్టలు ఆరేసింది. ఇప్పుడు ఇంకొక టాస్క్ ఏమంటే, అక్కడ పెద్ద కుక్క ఉంది, అది వస్తే ఇప్పుడు మేమంతా పారిపోవడం. మా అక్క ఇక్కడ చాలా ఇదిగా ఉంది, చూడండి ఒకసారి. అందుకే మా అక్క ఎవరిని పైకి పిలుచుకోదు, మేమంతా ఇక్కడ మనం వస్తే అది వెళ్ళిపోవచ్చు అని. చాలా పెద్దగా ఉంది కుక్క, చూపిస్తా, వీలైతే ట్రై చేస్తా. టెర్రస్ పైకి వచ్చేసి ఈ బిల్డింగ్లో అయితే ఓనర్ వాళ్ళు రావాలా, లేదంటే మా ఆయన రావాలా, లేదంటే నేను రావాలా, అంతే. ఎవరిని రానియదనమాట. ఇక్కడ ఒక కుక్క ఉందనమాట. హాయ్ బ్రౌనీ, అది కూడా చూస్తాను నేను, మీకు కనిపిస్తుందో లేదో ఎండకి. అది మాత్రము వచ్చిందనుకో నేను పరారే ఇక్కడ నుంచి. ఇంకా హాయ్ బ్రౌనీ, గుడ్ మార్నింగ్. ఏంది ఇంత పొద్దుకింది, ఇప్పుడు వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటున్నావా? అది మాత్రం అంతేనండి. అది కూడా నాకు ఇక్కడ వరకే దాని పర్మిషన్ అనమాట. అటు సైడ్ దాటినానంటే మాత్రం అది ఇంత ఎత్తు, ఇంకా షెడ్ ఎంత ఎత్తుందో అంత ఎత్తులేసి ఇంకా అరిసేసి పెడుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను అక్కడ పోను. నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు. ఎప్పుడైనా మా ఆయన వచ్చినప్పుడు మాత్రం అట్లా చూపిస్తాను, అది ఎంత ఎత్తులేస్తుంది అన్నీ చూస్తే మాత్రం. మళ్ళీ మా ఆయన అక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి ఏమందు అక్కడే కూర్చొని తను అటు ఇటు చూస్తుంటే ఏమందు, ఇది మాత్రం నన్ను ఊపేస్తుంది. హాయ్ హాయ్ చెప్పు, బోలో హాయ్. ఏయ్ చిను చిను. ఆ బిడ్డను చూస్తే నాకు చిన్నప్పుడు మా డాడీ ఇట్లనే కటింగ్ చేపిస్తాడు, నాకు అది గుర్తొస్తుందండి. ఆ బిడ్డ వీడియో కెమెరా పెడితే మాత్రం అట్లా వెళ్ళిపోతుంది. ఏ చిను హాయ్ బోలో. పైత్రే ఇక్కడ చూడమని చెప్పు. హాయ్ హాయ్ బోలో, హాయ్ బోలో. ఆ బిడ్డ అంతే, అస్సలు చూడదు, అటు సైడే మళ్ళీ. నాకు ఆ బిడ్డను చూస్తే మా డాడీ సేమ్ అంతా అట్లే కొట్టించేవాడు అనమాట కటింగ్. నాకు అదే గుర్తొచ్చింది. వాళ్ళమ్మ చెప్తాను చూడమని, ఊహు ఆహా అంటుంది ఆ బిడ్డ. ఇది వచ్చేసి పిచ్చిగడ్డి. పిచ్చిగడ్డిలో గులాబీ చెట్టు వచ్చింది అనమాట. అది ఈ చెట్టు వచ్చేసి ఏమంటారంటే చింతామణి చెట్టు అంటారు. మళ్ళీ వచ్చేసి ఇది గులాబీ చెట్టే. ఇది వచ్చేసి మందారం చెట్టు, నా మగ్గలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి గన్నేరు చెట్టు. నీటి చెప్పి ఆడ ఇవి చూపి. గన్నేరు చెట్టు పూలు బాగున్నాయి, కోసుకొని పోయి ఇంకా రేపు మార్నింగ్ పూజలో పెట్టాలా. ఉండేది చెట్లు వచ్చేసి అక్కడ గులాబీ చెట్టు లాస్ట్ లో అన్ని గులాబీ చెట్లే. ఒక మల్లె చెట్టు ఉంది అక్కడ, మల్లె చెట్టు ఇక్కడ ఒక చింతామణి చెట్టు ఉందన్నమాట. ఇది పిచ్చి చెట్టే. పూల చెట్ల కన్నా పిచ్చి చెట్లు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. అంతే. ఇది గులాబీ చెట్టేనా? ఇవన్నీ మందార మొగ్గలు. మందారం మొగ్గలు. ఇది మల్లెపూల చెట్టు కదా? అదేంటో తెలియదు. మల్లెపూలు, కొత్త మల్లెపూలు చెట్టు. అది డిఫరెంట్. మల్లెపూలు మాత్రం డిఫరెంట్. ఇది చిన్న గులాబీ, ఇంకా ఇప్పుడు ఎగురు వస్తుంది మొగ్గ. ఇది మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి. చింతామణి ఇది ఇది చూడు, ఒకటి ఏం కాదు కానీ వద్దు, పీక్తే వేస్ట్ చేయకూడదు. సరే. ఇది చూడు ఎంత బాగుందో. చిన్న చిన్న గులాబీ ఎంత ఎగురు వచ్చింది చూడు. చెట్లు అయితే బాగా వచ్చేస్తాయి. ఇది ఇక్కడ ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి. దీని నిండా పిచ్చిగడ్డే కనిపిస్తుంది ఎక్కువ. వచ్చేసి తులసి చెట్టు కింద 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 బాగుంది, కొంచెం అంతే. వీళ్ళు సరిగ్గా నీరు పోయిక ఇట్లా అయిపోయింది. అంతి చెట్టు, ఇది కనకాంబర చెట్టు. ఇవన్నీ చనిపోయినాయి. మందారం చెట్లు
ఏం చెట్లు? మందారం. అవును. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, పిచ్చుకలు ఎంత బాగున్నాయి, రెండు లవ్ బర్డ్స్, రెండు ఎంత బాగున్నాయి చూడండి. సీ యూ, టాటా. అది ఇది డౌన్ ఫోర్ అనమాట. చేసినాము. ఆ బిడ్డ మాత్రం బాయ్ 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 అని చెప్తానే ఉంటాడు. అస్సలు కనిపించదండి. మార్నింగ్ మేము వేసిందాం. ఇది మెయిన్ రోడ్, అది పవిత్ర వేసిండే ముగ్గు, ఇది పవిత్ర వేసిండే ముగ్గు. ఇంట్లోకి వచ్చేసినాం. రా పవిత్ర. పప్పు అన్నం చేసినాం అనమాట. ఇది పప్పు, ఇది స్వీట్ రైస్, ఇప్పుడు రసం, అంతే. పప్పు అన్నం అనమాట ఈరోజు. టైం వచ్చేసి ఏంది కనిపించట్లే, 9:30 అవుతుందండి. పొద్దున్నే సంత. ఇది ఏంటంటే ఏ బొట్టు పని చేయదన్నమాట. దాన్ని ముందరకు వేసుకొని కూర్చుంటే ఏం చేస్తుండదు, ఏం కదా ఆ పక్కే తెలుసు అలా. ఓకే అండి, చిన్న వ్లాగ్ తీద్దాం అనుకున్నాం, ఇక్కడితో ఎండ్ చేద్దాం. వీడియో చూసినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్.